నీతిమంతుని గురించి నాకు ఒక కళ వచ్చింది, నీవు ఆయన జోలికి పోవద్దు. ఒక అన్యుడైన పిలాతు యేసుక్రీస్తును విడిపించడానికి ఎంతగానో సాహసిస్తున్నాడు. కానీ యూదుల రాజు ఓసన్ని ఆరాధించిన ఆ యూదులు ఇప్పుడు సిలువ వేయమని కేకలు వేస్తా ఉంటా ఉన్నారు. ఈరోజు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, మన భక్తి ఎలా ఉండాలంటే భావోద్వేగాల మీద కట్టబడే భక్తి ఎప్పుడు కూడా ఎక్కువ కాలము నిలబడు. కొంతమంది తాగుబోతులు ఉంటారండి, వాడు త్రాగి 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 వాడి జీవితాన్ని బాగా పాడు చేసుకున్న తర్వాత భార్య చేసిన ప్రార్థన బట్టో లేకపోతే ఎవరో చెప్పిన మాటల బట్టో భావోద్రేకంతో వాడు ఏం చేస్తాడంటే ఒక వారం రోజులు, కిస్మిస్ రోజు లేకపోతే ఇలా ఈస్టర్ పండుగ రోజు, వాడు ఆ ఒక్కరోజు తాగకుండా వచ్చేమంటాడు, నన్ను పోపించాడు, రాత్రి నా కళ్ళు కనపడ్డాడు, ఆయన నా కళ్ళు కనపడు, మరి నేను ప్రేమిస్తున్నాను రా, నువ్వు నా దగ్గరికి రారా, నేను రక్షించుకోవాలని అనుకుంటున్నాను రా నాతో చెప్పాడు. 2 చేతులు కనపడిపోయింది నాకు అని అంటాడు. ఏడుస్తూ కన్నీరు గారుస్తూ వచ్చేసి ఆ రోజు ఆ భావోద్రేకమైన విధానంలో ఏం చేస్తాడంటే సాక్ష్యం చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆదివారం కనపడతాడా? కనపడు. ఏమైపోయింది వాడి తీర్మానం? ఒక్క రోజుకే పరిమితం అయిపోయింది. ఇక్కడ యూదులు కూడా చూడండి ప్రియమైన వారులారా, ఆ ఒక్కరోజు మాత్రమే ఆ పస్కా పండుగ దినమందు ఆ మట్టల ఆదివారం నాడు వారు వస్త్రాలను పరచి ఓసన్న జయమని ఆ యొక్క యెరూషలేము అంతా కూడా ఆయనతో పాటు సంతోషముతో ఉల్లాసంతో గంతులు వేస్తున్నారు. 5 రోజులు గడవక ముందే ఏం చేస్తున్నారంటే సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ఈరోజు మన భావోద్రేకమైన విధానములు మనం ఎప్పుడు కూడా భక్తి చేసేవారముగా ఉండకూడదు. మన భక్తి శాశ్వత కాలముగా దేవుని వాక్యము మీద విశ్వాసము మీద ఆధారపడే భక్తి మనం చేయాలండి. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభమని ఆనాడు పౌలు ఏ విధంగా అయితే తీర్మానం తీసుకున్నాడో అటువంటి భక్తిని చేయాలి, అటువంటి విశ్వాసములో ఉండాలి. యోహాను సువార్త 19:15 చదవండి. యోహాను సువార్త 19:15 అందుకు వారు ఇతరులు సంహరించును సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు నీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప జరండి ఏమన్నారండి, కైసరు తప్ప మాకు రాజు అనేవాడు లేదు. ఈ రాజు కాదు మా రాజు, మాకు ఈ రాజుతో పని లేదు, మాకు ఈ రాజు అవసరం లేదు, కైసరు ఒక్కడే మా రాజు. చూడండి ఎంతగా దిగజారిపోయారో వారు. నిత్యము రక్షణ అనుగ్రహించే దేవుణ్ణి విడిచిపెట్టేసేసి కైసరును రాజుగా వారు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీనంతటిని చూసిన యేసు ప్రభు వారండి ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న తన ప్రజల ఉత్సాహంతో కేకలు వేస్తుంటే యేసు ప్రభు మాత్రం యెరూషలేము పట్టణాన్ని చూచి కన్నీరు విడుస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే వారికి శాంతినిచ్చే మార్గాన్ని వారు వదులుకొని ఏ మార్గాన్ని వెనుకుంటున్నారండి? వాళ్ళు నాశనానికి తీసుకుని వెళ్ళే మార్గాన్ని వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు. నిత్యము శాంతిని అనుగ్రహించే మార్గాన్ని విడిచిపెట్టారు. పాపం వైపు నడిపించే మార్గం. పాపం ఎప్పుడు కూడా ఎలా ఉండదంటే తీయగా పట్టదు. పాపముల గురించి చెప్పే మాటలు కూడా ఎలా ఉంటాయి తెలుసా? వినసంపుగా ఉంటాయి. కానీ రక్షణలోనికి నడిపించే మాటలు ఎప్పుడు కూడా నీకు ఏమనిపిస్తాయంటే చేదుగా అనిపిస్తాయి. కానీ ఆ చేదైన మాటలోనే ఏమని తెలుసా? శాశ్వతమైన జీవము దాగి ఉంది. ఆ యూతులందరూ కూడా ఈత మట్టలు పట్టుకొని ఆరాధన చేస్తుంటే యేసు ప్రభు వారు మాత్రం యెరూషలేము తప్పి తిరిగి ఆయన
కన్నీరు కారుస్తున్నాడు. ఒక సువార్త 19వ అధ్యాయంలో 41 నుండి 44 చదవాల్సిన అవసరం లేదు, టైం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుండా అక్కడ ఈ మాటలు కనపడతాయండి. కానీ ఎవరు దేవుడిని ఎక్కువగా ఆరాధన చేశారో తెలుసా అండి? చిన్ని బిడ్డలు దేవుడిని ఆరాధన చేశారు. దేవాలయంలో ఆ చిన్న పిల్లలు దావీదు కుమారుడికి హోసన్నా హోసన్నా అని వారు బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటుంటే అక్కడున్న మత నాయకులు వాళ్ళందరూ కూడా ఆ పిల్లలను ఏం చేస్తారు తెలుసా? కోపగించుకుంటా ఉన్నారు. అయినా కూడా ఆ చిన్న బిడ్డల నోటి నుండి స్తుతి మాత్రము ఆకలేదండి. దేవునికి స్తోత్రం కలుగున గాక. అందుకే దేవునికి ఎవరు కావాలో తెలుసా? చిన్న పిల్లలు. చిన్న పిల్లల గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చిన్న పిల్లలదే పరలోక రాజ్యం. వారిని ఆటంకపరచొద్దు అని ప్రభు మాట్లాడదు. ఈరోజు మీ పిల్లలను సండే స్కూల్కి పంపిస్తున్నావా? చిన్నప్పటి నుంచే దేవుని వాక్యమును అతనికి నేర్పించగలుగుతున్నావా? ఎందుకంటే చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే నిష్కపటమైనది. స్వచ్ఛమైన హృదయంతో వారు చేసే ఆరాధన దేవుని సింహాసనమును ఈ భూమి మీదకు తీసుకొచ్చిందండి. దేవుడు మనకి ఇచ్చిన పిల్లలను మనం ఏం చేయాలి తెలుసా? వాక్యములోను ప్రార్థనలోను ఆరాధనలో మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి తయారు చేసే బాధ్యత దేవుడు మన బిడ్డలకు మన మీద దేవుడు అనుగ్రహించాడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం ఒక్క మాట చదవండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. మీ విరోధులను బట్టి పాడుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసమండి? శత్రువులను పగ తీర్చుకొని వారిని మాంపివేయుటకై విరోధుల యొక్కయు అని ఏం చేశాడు తెలుసా? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపించాడు. ఈరోజు ఎవరి స్థుతి దేవునికి అంగీకారంగా ఉండబోతుందంటే చిన్న బిడ్డల యొక్క స్థుతి ఆయనకు అంగీకారముగా ఉండబోతుంది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువు యెరూషలేము ప్రాంతానికి వచ్చి రాగానే ఒక పని చేశాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? దేవాలయం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరుగుతున్న ఆ స్థలంలోనికి దేవుడు వెళ్ళి ఏం చేశాడు? అక్కడున్న వారందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. దీనికి సాదృశ్యంగా ఉన్న ఒక మాట చెప్తానండి ఈరోజు. మన హృదయమే దేవుని ఆలయం అన్నాడు. ఈ హృదయం అనే ఆలయంలో ఎవరికి స్థానం ఉండాలి? ఒకటి దేవునికైతే, రెండవదిగా ఎవరికి ఉండాలి స్థానం? నీ హృదయంలో ఎవరికి ఉండాలి? మొట్టమొదటిగా దేవునికి ఉండాలి, రెండవదిగా ఇంకెవరికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికే ఉండాలి. అబ్బా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నా, మా ఆవిడ పేరు చెప్తాడు పాస్టర్ అనుకున్నారా? కాదు, దేవునికి ఒక్కరికే నీ హృదయములో స్థానం ఇవ్వాలి. ఈరోజు చాలా మంది హృదయాలు ఎలా మారిపోయాయంటే లోకానుసారమైన చెత్త చెదారముతో హృదయాలన్నీ కూడా నింపబడ్డాయి. ఈరోజు మన హృదయం అనే ఆలయం ఏం చేయబడాలంటే మొట్టమొదటిగా శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆలయం శుద్ధీకరింపబడతాడో అప్పుడే ఈ హృదయం అనే ఆలయంలోకి వచ్చి ఆయన నివాసము చేస్తాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్తాడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏమంటున్నాడండి? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తా అంటున్నాడండి? పాడు చేస్తాడు. ఈరోజు నూతనంగా రక్షణలోకి వచ్చిన వ్యక్తిని
ఎప్పటి నుంచో రక్షింపబడిన నీవు ఎదుటి వారిని ఏం చేయాలి తెలుసా? దేవుని మాటల చేత నీవు అతన్ని బలపరిచేవాడుగా ఉండాలి. నిత్యము ఒక మంచి స్నేహపూరితమైన తోడ్పాటును అందించాలి, ఒక పురుకొల్పులను అందించాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. ఈ ఆలయం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. భౌతికమైన శరీరాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, భౌతికమైన నీ శరీరానికి ఏదైనా నొప్పి కలిగితే నువ్వు ఎంత ప్రయాసపడతావో, ఎంత పరుగెడతావో, అలాగే నీ హృదయం అనే ఆలయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మచ్చ కానీ, డాగు కానీ, కలంకం కానీ ఏది కూడా నీ హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సాతాను కానీ, సాతాను సంబంధమైన వ్యక్తులు కానీ ఎవరైనా నువ్వు చెరపాలని ప్రయత్నం చేసినప్పుడు అటువంటి వారి స్నేహాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మందిరం అంతా కూడా ఏమైపోయిందంటే పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ మందిరాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు మొట్టమొదటిగా యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించాడు. నీ హృదయం అనే ఆలయం పరిశుభ్రంగా మార్చబడినంత కాలము నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేదు. నీకు రక్షణ అనేది ఎంత మాత్రం కూడా రాదు. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా శుభ్రపరచుకోవాలి. చివరిగా ఒక మాట చెబుతాను. లూకాసు సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు చదివితే, లూకాసు సువార్త 19వ అధ్యాయము 39-40 ముగించేస్తాను. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని వారితో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు ఊర కుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే, రాజుగా బహిరంగంగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటించుకుంటా ఉన్నాడు. మెస్సయ్యగా బహిరంగముగా తను తాను ఆయన ఏం చేస్తున్నాడంటే, సమయం ఆసన్నమైనది. మీరు గమనించండి, అప్పటి వరకు ఆయన నేను మెస్సయ్యను, నేను యూదుల రాజును, నేను యూదులను రక్షించడానికి వచ్చానని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించుకున్నాడా? స్వస్థతలు చేసినప్పుడు కూడా ఏమని చెప్పాడు? నీవు ఎవరికి ఎక్కడ కూడా నా గురించి చెప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కొంచెం ఏదైనా ఒక కార్యం జరిగిందంటే ఆయన ద్వారా ఏం చేస్తారు? చాలా మంది పబ్లిసిటీ ఎక్కువగా పబ్లిసిటీని కోరుకుంటూ ఉంటారు. చాలా మంది గణపరచబడాలని కోరుకుంటూ ఉంటారు. కింద పేరు కింద ఎంత బాగా లిస్ట్ వస్తుంది. ఏంటది? బీటెక్, బీడీఎడ్, అది ఈ మొత్తం స్వస్థత వరం కలిగిన వారు, ప్రవచన వరం కలిగిన వారు, అద్భుత వరం కలిగిన దైవజనుడు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా తను తాను చూపించుకోవడానికి ఏ రోజు కూడా నా సాహసము చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ శిష్యులందరూ కూడా దేవుని ఆరాధన చేస్తాడంటే అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారు? నీ శిష్యులను గద్దింపును అని ప్రభు ప్రభుతో చెబుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మీరు స్తుతించకపోయినా రాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును. ఈ సమయంలో ఆయన ఈ మత్తల ఆదివారం ద్వారా తన సమయం ఆసన్నమైనదని పిలాతు అడుగుతున్నప్పుడు ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు పట్టబడిన తర్వాత పిలాతు అడిగినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు అది ఏమంటున్నాడు? నీవన్నట్టే అని తెలుసండి. ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈరోజు నీ సమయం వచ్చేంత వరకు నువ్వేం చేయాలి తెలుసా? ఓపికతో కనిపెట్టుకొని ఉండు. దేవుడు నేను హెచ్చించినప్పుడే అప్పుడు మాత్రమే నువ్వు బయటికి రావాలి. అప్పటి వరకు నువ్వు దేవుడికి అప్పగించిన పని నువ్వేం చేయాలి? నమ్మకముగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు నీకేమీ గుర్తింపు రావట్లేదని బాధపడమాకు. నిన్నెవరు కూడా పట్టించుకోవడం లేదని బాధపడమాకు.
నాకు ఏ పేరు రావట్లేదు, ఏ ఘనత రావట్లేదు, నన్ను ఎవరు కూడా పొగడడం లేదు, నాకెవరు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని నువ్వేమి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు సమయం వచ్చినప్పుడు, ఆయన నీ జీవితంలో అనుమతించినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీకు రావాల్సిన పేరును కానీ, ఘనతను కానీ, ప్రఖ్యాతను కానీ ఎవ్వరు కూడా ఆపివేయలేరనే సంగతి ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దగ్గర దేవుడికి స్తోత్రం చెప్పు. ఈరోజు చాలా మంది అదే ఆలోచనలు జీవిస్తున్నారండి, అదే ఆలోచనలు బ్రతుకుతున్నారు. నేను ఇంత పని చేస్తున్నాను దేవునికి, కానీ నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మనుషుల ఘనతను నువ్వు కోరుకున్న వారైతే ఆ ఘనత ఎప్పుడు కూడా ఎన్నో రోజులు యేసు ప్రభు తన తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎక్కడ కూడా తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడలేదు. అని సమయం వచ్చినప్పుడు ఆయన యూదుల రాజుని ఆయన బాహాటముగా శిలువ మరణానికి ధైర్యంగా నేను తను అప్పగించుకోవడానికి ఆయన నోరు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో నమ్మకముగా యథార్థంగా చేసుకుంటూ వెళ్ళు. తప్పకుండా నా దేవుడు నిన్ను దీవిస్తాడండి. అందరూ కూడా కళ్ళ ఉంచుదాం. మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు నీతో అనేకమైన విషయాలు అని మాట్లాడాడు. ఒకటి, సమయం వచ్చినంత వరకు నువ్వు ఓపికతో కనిపెట్టేవారుగా ఉండాలి. రెండవదిగా నీ దేహం అనే ఆలయాన్ని శుభ్రపరచుకోవాలి. మూడవదిగా నిష్కల్మషమైన స్వచ్ఛమైన హృదయంతో దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. నాలుగవదిగా పాపపు కట్ల నుండి నువ్వు విడిపించబడడానికి నా యేసయ్య నీ కొరకు కన్నీరు కారుస్తా ఉన్నాడు. మరలా అదే పాపపు బ్రతుకులోకి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఐదవదిగా దేవుని వాళ్ళారా, నీ యొక్క భక్తి, నీ ఆరాధన అస్థిరమైనదిగా ఉండకూడదు, అది శాశ్వతమైన ఆరాధనగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరం కూడా దేవుడు వచ్చుదాం. ఈ మొత్తం ఆదివారం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ లోకంలో రావాల్సి వచ్చింది, ఏం చేశాడో మన కొరకు వాటిన్నింటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. మన రోజులు తిరుగుతాం. విత్తబడిన వాక్యం కొరకు నా మధ్యలో ప్రసన్న గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడుగా, అందరం కూడా ఏకీభవిద్దాం. విత్తబడిన వాక్యం కొరకు ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. మైకి ఇవ్వండి. జ్ఞాపకం పెంచుకుని తండ్రి, ఇంటి రీతిగా తండ్రి, మట్ల ఆరాధన తండ్రి, మేము అందరూ తండ్రి దైవ కృప ప్రార్థన స్తుతించి నేను ఆరాధించడం ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి మనం తండ్రి. అనేకలు అయితే నశించిపోతున్నావు తండ్రి. ఆయన మమ్మల్ని అయితే తండ్రి ఈ ప్రాణాత్మ శరీరంతో తండ్రి ఇచ్చిన యాత్రను బట్టి వందనాలు తండ్రి. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు తండ్రి. అలాగే పాటల్లోనే చెప్పబడిన వాక్యంలో ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. తండ్రి ఈ మట్ల ఆదివారం మాకు తెలియజేసే తండ్రి, మమ్మల్ని తగ్గించడం తండ్రి, అనేకులకు మాదిరిగా జీవించి తండ్రి, నీ ఎందుతో విశ్వాసంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నాడుతున్నాం తండ్రి. అవును తండ్రి, మనసారి తండ్రి ఎవరైతే సంఘంలో తండ్రి రోగులైన వాళ్ళందరినీ స్వస్థపడుతండి, ఎవరైతే తండ్రి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తండ్రి. ఈ తండ్రి ఈ శ్రమ దినాల్లో తండ్రి ఎంతోమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు తండ్రి నేను స్థితిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంతోమంది తండ్రి నీ కొరకు తండ్రి ఉపవాసం ఉండి వారి ఆత్మ రక్షించుకుంటూ తండ్రి అనేకలకు తండ్రి మాదగా జీవిస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటండ్రి. మమ్మల్ని తండ్రి ఈ లోకంలో మేము ఉంటుండకు తండ్రి, మేము పవిత్రపరచుకుంటుంటే అనేకలుగా మాదిరిగా జీవితం అందరికి దయచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే చెల్లించుకుంటూ తండ్రి. ఏసీ అతిమంతో మనం అడిగి తండ్రి. ఆమె